గత భాగంలో సంపత్కరీదేవి గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఈ వారం అశ్వారూఢాదేవి గురించి తెలుసుకుందాం. శ్రీ లలితా సహస్రనామంలోని 67వ నామమైన అశ్వారూఢాధిష్ఠితాశ్వకోటి కోటి భిరావృత అనే నామానికి అర్థం తెలుసుకుందాం. అశ్వారూఢ అనే దేవత చేత అధిష్ఠింపబడిన కోటి కోట్ల కొలది గుర్రములచే ఆవరింపబడిన తల్లి అని ఈ నామానికి అర్థం కలదు. అమ్మవారి పాశం నుండి అశ్వారూఢాదేవి ఆవిర్భవించింది. ఈమె బహుపరాక్రమశాలి. గుర్రాన్ని అధిరోహించి వాయువేగంతో పరిగెత్తించగలదు. అమ్మవారి అశ్వబలానికి అశ్వారూఢ అధిపతి. అశ్వారూఢ అధిరోహించిన గుర్రం పేరు అపరాజిత. అశ్వారూఢ అశ్వశాస్త్రాన్ని బాగా అధ్యయనం చేసింది. ఆమె అపరాజితను అధిరోహించి అమ్మవారి చుట్టూ తిరుగుతూ రక్షణగా నిలుస్తుంది. శ్రీసూక్తంలో అశ్వపూర్వాం రథమధ్యాం అని చెప్తారు. అంటే అమ్మవారికి ముందు ఆశ్విక బలం కదులుతోంది అని అర్థం చెప్పబడుతోంది. తంత్రశాస్త్రంలో అశ్వారూఢ అనే దేవత ఉన్నది. ఈమెకు 13 అక్షరములు గల మంత్రం ఉన్నది. ఈ మంత్రం త్వరితగతిన సిద్ధిస్తుందిట. శ్రీచక్రంలోని త్రికోణంలో ఉండే వజ్రేశ్వరి దేవియే అశ్వారూఢ అని కూడా చెప్పబడుతోంది. గుర్రములందు స్థిరముగా నుండుటచే ఈ దేవతకు అశ్వారూఢ అనే పేరు వచ్చెనని త్రిపుర సిద్ధాంతం వ్యాఖ్యానిస్తోంది. కోటి సంఖ్యను కోటి సంఖ్యచే గుణించునచో జలధి సంఖ్య వచ్చును. ఈమె అధిష్ఠించిన గుర్రములన్నిటిచే శ్రీ లలితాంబిక సేవింపబడుతోంది. కాదిమతమందు ఇంద్రియములనే అశ్వములుగా చెప్పబడుతోంది. మనసు ఇంద్రియముల నుండి విషయములను గ్రహించును. కనుక అశ్వారూఢ అంటే మనసు అని అర్థం. కఠోపనిషత్తులోని తృతీయ వల్లిలో ఈ విధంగా చెప్పబడుతోంది. యస్త్వ విజ్ఞానవాన్ భవతి ఆయుక్తేన మనసా సదా తస్యేంద్రియాణ్యవశ్యాని దుష్టాశ్వా ఇవ సారథేః. ఎలా అయితే దుష్టగుర్రాలను సారథి నియంత్రించలేడో అలాగే విజ్ఞానము లేనివాడు తన మనసును అధీనంలో ఉంచుకోలేనివాడు కూడా తన ఇంద్రియాలను నిగ్రహించలేడు. యస్తు విజ్ఞానవాన్ భవతి యుక్తేన మనసా సదా తస్యేంద్రియాణి వశ్యాని సదశ్వా ఇవ సారథేః. విజ్ఞానవంతుడైన వాడు తన మనసును నియంత్రణలో ఉంచుకుంటే అతని ఇంద్రియాలు సారథి యొక్క మంచి అశ్వాలు వలె వశమవుతాయి. మన ఆలోచనలను ఇంద్రియాల ద్వారానే వ్యక్తపరుస్తాం. ఇంద్రియాలను అధిష్ఠించిన అశ్వారూఢాదేవి అమ్మవారిని అనుసరించి కదులుతూ ఉంటుంది. ఇంద్రియాణామధిష్ఠాత్రి భూతానాం చాఖిలేషు యా భూతేషు సతతం తస్యై వ్యాప్తై దేవ్యై నమో నమః. దేవీ మహాత్మ్యంలోని అపరాజితా స్తోత్రం అమ్మవారిని ఇంద్రియాలని అధిష్ఠించిన దేవతగా వర్ణిస్తోంది. శివసూత్రములు విస్మయో యోగభూమికాః అని చెప్పుచున్నవి. యోగిలో చైతన్యం శరీరంలోని వివిధ చక్రాలు అంటే శక్తి కేంద్రాల ద్వారా కదులుతుంది. అది సహస్రారానికి చేరుకున్నప్పుడు తుర్య అనే స్థితికి ప్రవేశిస్తుంది. ఈ స్థితిలో యోగి యొక్క ఇంద్రియాలు అంతర్ముఖమై పూర్తిగా నియంత్రించబడతాయి. దీనిని అత్యున్నత చైతన్యం అని కూడా అంటారు. ఇక్కడ యోగి నిజమైన ఆనందాన్ని అనుభవిస్తాడు. యోగి యొక్క సంకల్ప శక్తే
శివునితో ఐక్యత సాధించడానికి ఉపయోగపడుతుంది. ఈ సంకల్ప శక్తి లేదా ఇచ్ఛాశక్తిని ఉమా అని, పరాభట్టారిక అని, కుమారి అని పిలుస్తారు. ఈ దశలో యోగి అన్నిటినీ సమానంగా చూస్తాడు. కుమారికి మరో అర్థం కలదు. కు అంటే మహామాయ అని, మారి అంటే నశింపజేయునది అని అర్థం. అమ్మవారి పాశం యొక్క శక్తే అశ్వారూఢాదేవి. మన ఇంద్రియాల మీద నియంత్రణ సాధించాలంటే అమ్మవారి పాశశక్తిని ఆరాధించాలి. అలా చేసే విధానము గురువు ద్వారానే తెలుసుకోవాలి. బ్రహ్మాండ పురాణం ప్రకారం అమ్మవారి పాశం నుండి అతి త్వరిత విక్రాంతీదేవి లేదా అశ్వారూఢాదేవి ఉద్భవించింది. అపరాజిత అనే అశ్వాన్ని అధిరోహించి ఆ దేవి ముందుకు సాగగా అశ్వదళం భూమిని చీల్చుకుంటూ వెళ్తోందా అన్నట్టు తన వెంట కదలసాగింది. వాయువేగంతో కదిలే వివిధ రకాలైన గుర్రాలు ఆమె అశ్వదళంలో ఉన్నాయి. ఈ గుర్రాలు తమ సారథి అభిమతానికి తగ్గట్టుగా వ్యవహరిస్తాయి. యుద్ధ విద్యలో ఆరితేరిన గుర్రాలు ఇవి. కోపాన్ని, అలసటని కూడా తమ అధీనంలో ఉంచుకోగల గుర్రాలివి. శ్రీ దండనాథాదేవి ఆధ్వర్యంలో ఉండే కొందరు శక్తీదేవతలు మొత్తం సైన్యాన్నంతా పర్యవేక్షిస్తున్నారు. వచ్చే భాగంలో చక్రరాజ రథం గురించి చెప్పుకుందాం. చూశారు కదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరింత మందితో ఈ సమాచారాన్ని పంచుకోవాలనుకుంటే షేర్ చేయండి. అలాగే మొదటిసారి మా వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు మీ వద్ద సెలవు తీసుకుంటోంది మీ మానస.